రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని ఇనాంగూడ చెరువులోకి ఓ కారు దూసుకు వెళ్లింది. బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకోగా కారులో ఓ ముగ్గురుతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. చెరువులోకి కారు దూసుకు వెళ్లడాన్ని గమనించిన సాయి అనే వ్యక్తి స్థానికుల సహాయంతో వారిని బయటకు తీసుకొచ్చారు. కారు చెరువులోకి దూసుకు వెళ్లిన తర్వాత అందులోని వారంతా కారు పైభాగానికి చేరుకున్నారు. స్థానికులు ఓ తాడు ట్యూబ్ సహాయంతో ఒక్కొక్కరిగా బయటకు చేర్చారు. అయితే కారు మాత్రం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పట్టుకోండి. అయితే అందులో నుంచి వారిని బయటకు తీసిన తర్వాత షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్య చేసుకునేందుకు వారు చెరువులోకి దూసుకెళ్లినట్లు తెలిసింది. హైదరాబాద్ బిఎన్ రెడ్డి ప్రాంతానికి చెందిన అశోక్ అనే వ్యక్తి తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు తెలిసింది. ఉదయం పిల్లల్ని తీసుకుని కారులో బయలుదేరిన అశోక్ అబ్దుల్లాపూర్ మెట్ మండలం ఇనాంగూడ గ్రామ శివారులోని చెరువు వద్దకు చేరుకున్నాడు. అనంతరం కారు డోర్లు పూర్తిగా లాక్ చేసి కారును చెరువులోకి పోనిచ్చాడు. అయితే పిల్లలు భయంతో పెద్ద ఎత్తున కేకలు వేయడంతో అశోక్ మనసు మార్చుకున్నట్లు తెలిసింది. కారు పూర్తిగా మునిగిపోతుండగా పిల్లలు ముగ్గురిని కారు పైభాగానికి చేర్చి వారిని అక్కడ కూర్చోబెట్టాడు. స్థానికుడు సాయి అనే వ్యక్తి ధైర్యం చేసి తాడు సాయంతో ఒక్కొక్కరిగా అందరినీ బయటకు తీసుకొచ్చారు. అయితే వారిని బయటకు తీసుకొచ్చిన తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికులు వెంటనే సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన అశోక్ వివరాలు తెలుసుకున్నారు. అయితే కుటుంబ కలహాల వల్లే అశోక్ తన పిల్లలతో ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు తెలిసింది. కాగా ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చాకచక్యంగా వ్యవహరించి నలుగురిని రక్షించిన స్థానికుడు సాయిని పలువురు అభినందిస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి, అబ్దుల్లాపూర్ మెట్లో కారు చెరువులోకి దూసుకువెళ్లిన ఘటన మనం చూస్తున్నాము. తాజా అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికి పోలీసులు దర్యాప్తు చెప్పడం జరుగుతుంది. వీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ నివాసం ఉంటున్నారు, కుటుంబ కలహాల వల్ల ఏమన్నా ఆత్మహత్యకి ప్రయత్నం చేశారనే విధంగా అబ్దుల్లాపూర్ మెట్టు పోలీసులు కూడా దర్యాప్తు చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈరోజు ఉదయం ఒక్కసారిగా కారు ఇనాంగూడలో ఉన్నటువంటి చెరువులోకి దూసుకెళ్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు గమనించి వారు ఎమ్మటే అక్కడ ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి అబ్దుల్లాపూర్ మెట్టు పోలీసులకు కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దాంతో పాటు వెంటనే గ్రామస్తులు కూడా అప్రమత్తమై అక్కడ కారులో ఉన్నటువంటి వారందరినీ కూడా రక్షించినటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇందులో మొత్తం ముగ్గురు పిల్లలతో పాటు తండ్రి ఈ కారులో వచ్చి ఈ యొక్క ఆత్మహత్య కూడా ప్రయత్నం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు ఇక పోలీసులు చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే కుటుంబ కారణాల వల్ల, లేకపోతే అప్పులు ఉన్నటువంటి నేపథ్యమా, లేకపోతే ఏదైనా ఇతర కారణాల వల్ల ఈ విధంగా ప్రయత్నాలు చేశారా? ఎందుకంటే ముగ్గురు చిన్నారులు, అంటే ముగ్గురు పిల్లలు కూడా చిన్నారులు ఉన్నటువంటి నేపథ్యంలో ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది, తన భార్య ఎక్కడ ఉంది, ఆ విధంగా కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కూడా దర్యాప్తు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి వెంటనే ఇనాంగూడ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఉటావుటిన స్పందించి అక్కడ ఉన్నటువంటి రోప్ ద్వారా చెరువు మధ్యలో ఉన్నటువంటి కార్ని వారు అక్కడ ఉన్నటువంటి ముగ్గురు పిల్లలతో పాటు తండ్రిని పూర్తి స్థాయిలో రక్షించినటువంటి పరిస్థితి నెలకొంది. నవీన్, మరి ఆ పిల్లల తండ్రి వెర్షన్ ఎలా ఉంది? ఏమైనా అసలు ఆయన చెప్పాడా ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు అన్న దాని మీద పోలీసుల వద్ద స్పందించాడా? ప్రస్తుతానికి ఇప్పుడు అంటే కొద్దిసేపటి క్రితమే నీళ్ళ నుంచి కూడా నలుగురిని కూడా రక్షించడం జరిగింది. వారు ఆ కారులో ఒక్కసారిగా కారు లోపలికి వెళ్తున్నటువంటి సమయంలో కొంతవరకు అక్కడ కారులో ఉన్నటువంటి పిల్లలు కూడా అరుస్తున్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులకు చెప్పడం జరిగింది. వెంటనే స్థానికులు చెప్తున్న దాని ప్రకారం అయితే ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో 7:30 8 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఈ కారు నేరుగా చెరువు వైపు కూడా వెళ్తున్నటువంటి చూసామని చెప్పేసి కూడా ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. చూస్తున్నటువంటి సమయంలోనే ఒక్కసారిగా కారు ఆ చెర్లకి దూసుకెళ్ళిందని చెప్పేసి కూడా వారు కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పటివరకు తండ్రి ఇంకా ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చిందనే అంశాలపై కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు. ప్రస్తుతానికి పోలీసులు వారిని అదుపులో తీసుకున్నారు. వెంటనే
వారి కుటుంబ సభ్యులకు కూడా ఫోన్ చేసి ఇవన్నీ పిలిపించడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో వీటికి సంబంధించినటువంటి డేటాను కూడా కలెక్ట్ కూడా చేయడం జరుగుతుంది. అంటే వీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు ఎన్ని గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరారు, అక్కడ ఉన్నటువంటి కారణాలు ఏంటనేది పిల్లలు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వారి కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి వారందరినీ కూడా ఇక్కడ పిలిపించి మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ నవీన్.